హలో 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 నేను అలాగే బాగుంటాను కానీ బాగున్నామండి. జీవితం సంకనాకపోయింది దీనమ్మ జీవితంతో మనం పర్వాలేదు సార్. నేను ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతానని చెప్పండి. దీనమ్మ జీవితంలో ఎవరు హీరో? నేనే కదా హీరో. అలాగవుతావు ఏంటండి మాట్లాడేది? హీరోని అడిగావు, అది క్వశ్చన్ బాగుంది, అది నేను చెప్తా. రామస్వామి గారు ఏం మాట్లాడుతారండి? ఈ ఏరియా బీజేపీ కార్పొరేటర్ నేను ఉన్నాను కదా సాక్ష్యం ఆడ. దేనికి? నన్ను ఈయన హీరోగా పెట్టింది నేను ఉన్నాను సాక్ష్యం. సార్ మాకు కూడా న్యాయం ఉంది. మాకు లైఫ్ ఇస్తాను. మాకు లైఫ్ గురించి నేను ఎన్ని సినిమా ఫోటోలు తెలుసు. మీ పేరు రోజులు సినిమా కోసం మీ డేట్లు ఎప్పుడు ఇస్తారు నేను వెయిట్ చేసి మంచి ఇప్పుడు అందులో ఏంటి? అందులో ఎవడో వచ్చి నేను హీరో నేను ఒప్పుకోనండి. నాకు హీరో ఏంటి మీరు మధ్యలో రావద్దు. బాగుందని చెప్పి మీ మంచి పేరు వస్తుందని మాకు తెలుసు సార్. కాకపోతే మేము మీద యాక్టింగ్ అవుట్డోర్ వచ్చామండి. ఎన్ని చోట్ల చేస్తారు? మొత్తం చూసాం. అవుట్డోర్ వచ్చావు, సినిమా షూటింగ్ చేసావు. చేసినప్పుడు నువ్వే హీరో అంటే ఎలాగా? మేనేజరు అవును, నువ్వు మాకు చెప్పి తీసుకొచ్చావు. నేను 15 రోజులు అంటే దగ్గర నెల మీద రోజు వర్క్ చేసి నేను దగ్గర నేను హీరో ఛాన్స్ ఇస్తున్నాడు. మీరు చెప్పి తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చాను కదా. నాకు ఇప్పుడు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, నా మాట వినండి ప్లీజ్. ఎయిటింగ్ చూసారంట. అసిస్టెంట్ డైరెక్టర్ గారు నాతో మాట చెప్పాడు, సార్ మీ సీన్లు ఏమి లేవు, డైరెక్టర్ గా కట్ చేస్తా అన్నారు. నేను ఒప్పుకోను. నా సీన్లు ఎందుకు కట్ చేయాలి? న్యాయం జరగాలి. పెద్ద మనిషి దీని టైటిల్ క్లబ్ డాన్సర్ కానీ ఐటమ్ సాంగ్ ఎంత బాగుంది. నేను చూసామండి. బాగుంది బాగుందండి. మాకు తీసేస్తారండి. ఎవరు తీశారు? మీరు తీసేసారు. నాకు కావాలి. నన్ను ఫుల్గా వాడుకున్నారు సినిమాలో. వాడుకుని హీరో అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చారు మేనేజర్ అని చెప్పి. అబ్బాయి కూడా నాకు న్యాయం చేయాలి. న్యాయం చేసే కలటానికి లేదండి. అంతే న్యాయం చేయాలి. రామస్వామి గారు మరి ఇంకా ముందు ఇంకా 2-3 సినిమాలు ఇస్తున్నారు. మీ సినిమా పండుతుంది, సినిమా కూడా పండుతుంది. మాకు లేరండి. మీకు సామరస్యం గొడవ తెలుసుకుందాం. నువ్వు గొడవ ఆడకు. చెప్పండి, ఎవరో ఒక్కరు రండి ఒక న్యాయం చెప్పడానికి. ఎవరు రారు. మా ఏరియాలో వాళ్ళందరూ మా ఏరియాలో ఎవరు రారు. వాళ్ళు మా ఏరియాలో మన సీట్స్ లేవు. హీరో లేదు. న్యాయం కావాలి. నేను చెప్తాను. చెప్పండి. నీకేం చెప్పిన గోల్డ్ రెడ్డి ఒక 20 రోజులు షూటింగ్ ఉంటుంది చెప్పారు. ఒక క్యారెక్టర్. అవును చెప్పారు. నా సినిమా నేను ఒకటి చెప్తా. చెప్పండి. ఇది దీనమ్మ జీవితంలో హీరోలు హీరోయిన్లు ఎవడో ఉండడు ఇక్కడ. ఇట్స్ ఏ క్యారెక్టరైజేషన్, ఇట్స్ ఏ ఎమోషనల్ మూవీ. ఎమోషనల్ కూడా కాదు, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. నవరసాలు అన్నీ ఉంటాయి. ఓకే, నువ్వు ఒక సగటు ప్రేక్షకుడు ఏం కోరుకొని వస్తాడు. అయితే ఇందులోనూ హీరోలు విలన్లు హీరోయిన్లు ఏమి ఉండదు. నా కంటెంటే హీరో. అర్థమైందా గోల్రెడ్డి? నువ్వు అందులో ఒక క్యారెక్టర్ అంతే. ఆడెవడో బొచ్చుకాడు, ఒకడు గుండేసుకొచ్చాడు, అరగుండేసుకొచ్చాడు, బీజేపీ బాలు షర్ట్ వేసుకొచ్చాడు, ప్యాంట్ వేసుకొచ్చాడు, టైర్ వేసుకొచ్చాడు కాదు. ఇక్కడ బీజేపీ బాలు కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. అతను హీరో అనుకుంటే ఎలాగా? అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు హీరో అన్నావు. ఇతను హీరో అని నేను చెప్పానా? నేను చెప్పానా నీకు? అంటే మేనేజర్గా ఇతను తీసుకొచ్చావు. ఇప్పుడు ఇక్కడ గొడవ పెట్టుకుంటే వాకింగ్ వెళ్ళొస్తుంటే సీన్ కాదు నేను చెప్పేది. నేను చేసిన అన్నీ ఉన్నాయి. నువ్వు డబ్బింగ్ చెప్పంటే నాకు సలార్ సినిమా ఉంది, బండి సినిమా పుష్ప ఉంది. ఎవడు చెప్తాడు డబ్బింగ్? నీ డబ్బింగ్ 2 లక్షలు ఖర్చు పెట్టా నేను. నీ వాయిస్ కాగో. నువ్వు ఆర్టిస్ట్గా వచ్చి 20 రోజులు షూటింగ్ చేసి వెళ్ళిపోయావు. నేను డబ్బింగ్ చెప్పేసినప్పుడు నువ్వు రాకుండా ఎవడో అవుట్డోర్లో ఎవడైనా ఫోన్ చేస్తే, అవుట్డోర్లో ఉన్నా ఇండోర్లో ఉన్నా, బాలుకు ఫోన్ చేస్తే ఎవడో మాట్లాడ్డ ఫోన్ తీయడు. ఎవడో వచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించా, నాకు ₹1,00,000 ఖర్చు అయింది. నువ్వు ఎత్తావా? నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు. ఎన్ని అనవసరం లేకపోతే
మీరు 2-3 కోట్లు పెట్టి సినిమా తీశారండి. నాకు తెలుసు అది. నేను మొత్తం దగ్గర నుండి చూశాను. కానీ అది కాదండి, నాకు కూడా ఐటమ్ సాంగ్స్లో మంచి ఒక పాట ఇచ్చారు. చాలా బాగుంది. చాలా బాగా పిల్ల వాళ్ళు పిల్ల మళ్ళీ బాబు మరి కనబడి సుమ్మన మరి జాగ్రత్త డైరెక్టర్ గారు, మాటలు జాగ్రత్త. సరే, ఓకే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ప్రేక్షకులు చెప్తా, మీకు చెప్పను, నాకు మీ దగ్గర గౌరవ మీద ఉన్నది. మ్యాటర్ ఏంటంటే దీనమ్మ జీవితం సినిమా ఏంటి, ఇది ఒక కంటెంటెడ్ బేస్డ్ మూవీ. ఒకప్పుడు మనం మొన్న చూసాం పలక పెద్ద హిట్, అంతకుముందు కేర్ ఆఫ్ కంచిరపాలు, అలాగే చిన్న సినిమా ఏదో ఒకటి వచ్చింది మన దగ్గర. సో నేను కంటెంట్ నమ్మి కంటెంట్ హీరోగా ఈ సినిమా తీసా, అంతేగాని ఈడు హీరో ఆడు హీరో అని చెప్పి తిరిగితే అది సినిమాకి వచ్చి మీరు డిసైడ్ చేయండి ఎవడు హీరో అనేది. ఓకే, గుడ్ బై. మనం ఏదైనా ఉంటే స్టేషన్లో చూసుకుందాం.